పరిస్థితి చూసుకున్నట్లయితే పలాస జిల్లా ఏర్పడితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఆ జిల్లా వల్ల ఎటువంటి లబ్ధి పొందుతారు పలాస ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు అన్న దానిపై అయితే ఈరోజు ఈ యొక్క చర్చ వేదికగా పలాసలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనతో పాటు జిల్లా నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, పలాస జిల్లా ఏర్పడితే మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉంటాయి, ఇది ప్రజలకు అందించే స్వభావంగా ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఈ మీడియా ఎందుకు నడుము కట్టవలసి వచ్చింది? చాలా శుభపరిణామము. ఎందుకంటే వేర్పాటు ఉద్యమం అనేది ఎక్కడైనా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వెనుకబాటుతనం నుంచే వేర్పాటు ఉద్యమం అనేది పుట్టుకొస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు పలాస జిల్లా ఖచ్చితంగా కావాలి అంటే ప్రత్యేకమైనటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి విడిపోవాలని, పలాస జిల్లా ఖచ్చితంగా కావాలని ఒక నినాదం అనేది ప్రజల బలంగా ఈరోజు వినిపిస్తూ ఉంది. ఏదైతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధిలో పలాస పాత్ర అనేది అసలు శూన్యం అన్నమాట. జిల్లా సమగ్రాభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందంటే శ్రీకాకుళం, ఆమదాల వలస, నర్సంపేట, టెక్కల వరకు తప్పించి ఆ తర్వాత వచ్చిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉన్నాయి.